నెల్లూరు జిల్లా సంఘంలో అత్తగారింటి ముందు ఓ యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వదిలేయడంతో న్యాయం కోసం పోరాటానికి సిద్దమైంది. సంఘం గ్రామానికి చెందిన మన్సూర్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. దామరమడుగు గ్రామానికి చెందిన లక్ష్మి అనే గిరిజన యువత కూడా మరో బ్యాంకులో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది. వీరిద్దరికి చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో సన్నిహితంగా ఉంటున్న ఇరువురు ప్రేమగా మారి 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి సమాజం చేశామని ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో సన్నిహితంగా ఉంటున్న ఇరువురు ప్రేమగా మారి 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి సహజీవనం చేశామని లక్ష్మి ఆరోపించింది. పెళ్లి చేసుకోమని మన్సూర్ ను నిలదీయడంతో గతేడాది హైదరాబాద్ లోని ఓ దేవాలయంలో తమ ఇరువురి స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నామని లక్ష్మి అంటుంది. ఇటీవల తనకు చెప్పకుండానే మన్సూర్ స్వగ్రామమైన సంఘంకు వెళ్లిపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాకపోవడంతో తీరా మోసపోయానని గ్రహించిన లక్ష్మి ఇవాళ మన్సూర్ వాళ్ళ స్వగ్రామానికి వెళ్లి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. కులాలు వేరు కావడంతో తమ పెళ్లిని అంగీకరించని అబ్బాయి తల్లిదండ్రుల ఒత్తిడితోనే మన్సూర్ కు మరో వివాహానికి సిద్దమైనట్లుగా లక్ష్మి ఆరోపిస్తుంది. ఎలాగైనా తన భర్తని తనతో పాటు పంపాలని వారిని లక్ష్మి వేడుకుంటుంది. మాట్లాడుకోవాలా ఇప్పుడు నువ్వు సౌత్ జోన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి ఆడ కౌన్సిలింగ్ మాట్లాడుకుని చేసుకుంటారు. ఇంకా వాళ్ళు తంటాలు పడుతున్నారు. ఇంకా మధ్యలో ఇంక నేను పంపించి చేసేవాడిని కానీ ఊరికి నేను అడుగు నేను ఒప్పుకున్నాడు. వాళ్ళ మదర్ ఇష్యూ ఉంది అనేసి అంకుల్ కూడా లాస్ట్ మంత్ వచ్చినప్పుడు కూడా అమ్మ మా భార్య అలా చేసేసింది అని ఒప్పుకున్నారు అందరూ. ఇప్పుడు ఏమంటే ఏం తెలియదు, భార్య చేసేది కాదు ఆ అమ్మాయికి కండిషన్. నాకు న్యాయం జరగాలి లేదా మా హస్బెండ్ ఎవరినో తీసుకొచ్చి నాకు ఫస్ట్ లాగా పెళ్లి చేసి పంపించమని చెప్పాడు. షేక్ మన్సూర్ దూదేకుల వాళ్ళు మేము 6-7 years ఇష్టపడి హైదరాబాద్లో మేము పెళ్లి చేసుకున్నాము. లివింగ్ ఉన్నాము ఒకే దగ్గర 1.5 years 2 years లివింగ్ ఒకే రూమ్లో ఉన్నాము. ఆ విషయం మా వాళ్ళకి తెలుసు, వీళ్ళ వాళ్ళకి కూడా తెలుసు. మాకేంటంటే పెళ్లి మా అబ్బాయి ఏమంటే నన్ను మంచిగా ఉంది పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కొన్ని గొడవల వల్ల పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాతో మా ఆయన ఉండట్లేదు. దానికి కారణం అంతా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ ముగ్గురే. పక్కన ఎవరైనా సరే ఇది తప్పు అనే చెప్తున్నారు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా హస్బెండ్కి చెప్పట్లా. ఒకటే ఏం చెప్తున్నారంటే వదిలేసి వచ్చే అమ్మాయిని వద్దు, ఆ క్యాస్ట్ మనకు వద్దు అంటున్నారు. క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే ఉండాలి, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరు చేసుకుంటారు? రెండో మ్యారేజ్ నేను చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్ చేయాలని ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. ఈ విషయం ఇట్లా జరుగుతున్నా సరే ఈ అమ్మాయి గురించి మన బంధువులకి ఎవరికి తెలియదు. సో మన క్యాస్ట్లో చేసుకోవాలనేసి ఆత్మకూరులో వాళ్ళ బంధువులు ఎవరినో మాట్లాడేసుకున్నారు వాళ్ళు. సో నాకు మాత్రం న్యాయం జరగాలి. మా హస్బెండ్ ఇక్కడికి రావాలి. మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఏం కూడా అసలు వద్దు, ఫుడ్ వద్దు, ఏమీ వద్దు. మా ఆయన్ని నాకు ఇక్కడికి పిలిపించి నాకు సహాయం చేయండి. ఇయర్ 2025 February 7 పెళ్ళయింది. స్టేషన్లో మేము అన్ని విధాలు ఆయన కూడా సంతకం పెట్టాడు. నా భార్య నేను తనకి మొత్తం చూసుకుంటాను. వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళు పెద్ద మనుషులు అని నన్ను తిప్పుతున్నారు, కానీ వాళ్ళ కొడుకుని తిప్పట్లేదు. అసలు నీకు న్యాయం చేస్తామమ్మా, అక్కడికి రామ్మా, ఇక్కడికి రామ్మా అని చెప్తున్నారు. తీరాడికి పోతే ఆ అబ్బాయిని పిలిపిస్తారు, ఏం చెప్తున్నారో తెలియట్లా. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో అసలు ఉండట్లేదు. నాకు మా హస్బెండ్ కావాలి ఫస్ట్. ఆయన ఇక్కడ నా ముందుకు రావాలి అంతే. ఆయన ఏమంటాడంటే నేను ఆ ఊరికి అడుగు పెట్టను, నేను రాను అంటే మరి నా పరిస్థితి ఏంది? నేనే నా ఊరికి అడుగు పెట్టలేకున్నా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కలిసి అడుగు పెట్టాలనుకుంటుంది. నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా నేను నా హస్బెండ్తో అడుగు పెట్టలేదు మా ఊర్లో. నా హస్బెండ్ వచ్చి నా ఎదురుగా నిలబడాలి. నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? నా ఫ్యామిలీని నన్ను ఇన్ని సంవత్సరాలు నమ్మించి ఎందుకు మోసం చేయాలి? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అంతే.